దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీతో మాట్లాడటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి, ప్రభు ఇచ్చిన మరి గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి మీతో మాట్లాడటకు ఇటు అవకాశము, ఇటు సమయం ప్రభు ఇచ్చారు. అందుబట్టి ప్రభువుకును మన రక్షకుడైన యేసుక్రీస్తుకు ఎంతగానో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ప్రియులరా, దేవుడు మనకు అనేకమైన విషయాలు అందిస్తున్నారు. ఆ విషయాలు ఏంటో మనం తెలుసుకుంటకు ముందుగా అనేక విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, ఆలోచన సంబంధమైన విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రభు నీకు నాకు ఇచ్చిన గొప్ప ఆతిథ్యాన్ని బట్టి దేవదేవునికి ఏమిచ్చినా మనకు కొదువే. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన చేసి, ప్రియులారా, మనం అనేకమైన విషయాలు తెలుసుకుంటకు, అనేకమైన విషయాల నిమిత్తం ప్రార్థించుటకు దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవదేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించేవారుగా ఉన్నాం. కనుక ఈ దినము ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, నీ కొందనాలు. నీ సన్నిధిలోకి చేరి ఇర్మియా ప్రార్థిస్తున్నాడు, ప్రార్థించి రాజులను హెచ్చరిస్తున్నాడు. దానికి ఈ వాక్య గ్రంథంలో నీ మాటలను చేతబట్టి నీ ఎదుట, నీ వెడలి ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే. గనుక నా తలంపులు, నా ఆలోచన మరుగు చేసి, దేవా, నీ దాసుడి నన్ను నీ రెక్కల చాటును మరుగుపరిచి, నా కంఠస్వర నీ బోరగా వాడుకుని నాలోండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవుని సహాయం మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు అనేకమైన విషయాల ద్వారా నీతో నాతో మాట్లాడుచున్నారు అనే విషయాలు మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రభు నీకు నాకు ఆత్మీయ తలంపులను ఇచ్చుచున్నారనేది మనం గమనించాలి. గనుక వాక్య గ్రంథంలో ఇర్మియా భక్తుడు దేవుని సన్నిధి అనే ఈ మెట్టులో, ఈ 8వ మెట్టు యొక్క ప్రార్థనలో ఇర్మియా దాసుడును దేవుడు మనకిచ్చాడు. కనుక ఇర్మియా ఏమని నీతో నాతో మాట్లాడుచున్నాడు, ఇర్మియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, మన వాక్య గ్రంథంలో ఎందుకు దేవుడు ఇలాగూ మాట్లాడుచున్నారు అంటే, మనము అనేక రీతిలుగా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. కనుక మనము వాక్యానికి లోబడి దేవుడు మాట్లాడుచున్నాడు. నేను యెహోవాను, ఆత్మ శరీరకు, దేవుడేమన్నాడు, ఆత్మ శరీరకు నేను దేవుడును, నా ఎదుట ఏదైనా అసాధ్యంగా ఉందా అని ఇర్మియాతో దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియులారా, ఇర్మియా దేవుని సన్నిధికి ఎలాగూ ప్రార్థన చేశాడు, ఆత్మ శరీర సంబంధుడిగా ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇర్మియా కనపడి, నేను దేవుడును, నేను మీ ఆత్మ తలంపులు కలిగి మీరు ప్రార్థన చేసినప్పుడు నేను నెరవేర్చేవాడిని నీకు తెలీదా అనే రీతిగా మాట్లాడుచున్నాడు. మరొక రీతిగా చూస్తే 28వ వచనం, కావున యెహోవా మాట చలవిచ్చును, ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికి బబులోను రాజు అయిన అప్పగింపవచ్చున్నాను, అతడు దాన్ని పట్టుకొనగా ఈ పట్టణమంద అంటే ప్రియులరా, దేవుని సన్నిధిలో ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో, అది సేవకుడైనా మనుషులైనా సామాన్యమైనా, నేను బాగా చెప్పేది, బాగా గ్రహించేది, నేను నమ్మేది ఏదంటే, ఆనాడు ఆదాము ఏదోను తోటలో ఉన్నాడు. దేవుడు ఆదాము కొరకు ఏదోను తోట సిద్ధపరిచాడు. ఆదాము అక్కడ తప్పు చేయటం వల్ల దేవుడు ఏదోను తోట తీసి మరొక లోకంను సృష్టించాడు, అది భూలోకం.
ఈ భూలోకంలో కూడా దేవుడి యొక్క కనుచూపుల మేరలే ఈ భూలోకం ఉంది. ఇప్పుడు మానవుడు భూలోకంలో జీవిస్తున్నాడు. పరిశుద్ధ లోకం నుండి భూలోకంలోకి వచ్చేసాడు. అంటే ఏదోను తోట పరిశుద్ధ లోకం అని మనం భావించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదాముకు కనపడేవాడు, ఆదాము పరిశుద్ధాత్మ దేవుని కనపడేవాడు, చక్కగా ముచ్చటించేవారు. ఎన్ని వందలేళ్ళు ఆ స్థలములో ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆదాము ఎప్పుడైతే ఏదోను తోటలోంచి బయటికి నెట్టబోయబడ్డాడు, అప్పటి నుంచి ఆదాము యొక్క వయసు లెక్కించబడింది. అప్పటి నుంచి భూమికి రోజులు అనేది, సంవత్సరాలు అనేది ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, ఇలా ఆ దర్వే రాజుకు ఇర్మియాతో మాట్లాడుచున్న ఈ మాటలు ఎలాగున్నాయంటే హెచ్చరికతో కూడిన మాటలుగా మనకు కనబడతాయి. ఎలాగున్నాయంటే 25, నీవే అంటే ఇర్మియాతో దేవుడు అన్నాడు, నీవే సాక్షులు పిలుచుకోమని నువ్వు సెలవిచ్చితివి అన్నాడు. ఇక్కడ అంటున్నాడు ఇర్మియాతో 25 అధ్యాయంలో 32, 25, ఈ పట్టణము కల్దీయులకు అప్పగించబడుతుంది అనేది దేవుడు చెప్పమని దర్వే రాజుతో, రాజులైన వారితో చెప్తూ మాటని దేవుడు ప్రవక్తన ఇర్మియాకు సెలవిచ్చాడు. కానీ ప్రియులరా, ఈనాడు ఎవరైనా ఒక సేవకుడు వచ్చి మీ ఇళ్లకు కానీ మీ ఊర్లోకి కానీ ఈ ప్రమాదం జరుగుతుంది, ఈ ప్రమాదం జరగబోతుంది, ఇటువంటి ఇబ్బందికి మీరు గురవుతారు అని సెలవిస్తే ఏమంటారు? పిచ్చోళ్ళ చూస్తారు. మహాభయంకరంగా ఈయనకు తెలిసి వచ్చిందా, దేవుడు తనకు చెప్పాడంట చెప్తున్నాడని పిచ్చోళ్ళ చూస్తారు ప్రియులారా. కానీ దేవుడు ఒక్కొక్క సమయంలో పిచ్చోను కూడా వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఏమంటే కోడిని వాడుకున్న దేవుడు, గాడిదని వాడుకున్న దేవుడు, చేపను వాడుకున్న దేవుడు, ఏమంటే కాకిని వాడుకున్న దేవుడు. ప్రియులారా, చాలా రీతిలుగా మనం గమనించాలి. గాడిదని వాడుకున్న దేవుడు, చెప్పుకుంటూ ఉంటే చాలా రకాలు ఉన్నాయి. ప్రియులారా, గమనించండి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు సృష్టించిన సృష్టిలో జీవించబడుతున్న ఒక జీవివి. అంటే దేవుడు రూపము కలిగిన రూపము. ఆ రూపము నాదని, నేనే బ్రతుకుతున్నాను, నేనే సృష్టించాను అని ఫీల్ అవటం అమాయకత్వం. ప్రియులారా, నీవు కానీ నేను కానీ మనం అందరము కూడా దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్నాం. కనుక ఈ సాయంకాల సమయంలో నీవు కానీ నేను కానీ మనమందరము కూడా ఏ రీతిలో ఉన్నామంటే దేవుని యొక్క రెక్కల నీడలో, దేవుని యొక్క కనుచూపులో, దేవుని యొక్క దిష్టిలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క సమూహంలో ఉన్నామని మర్చిపోయి మాట్లాడుతున్నాం. ఈ మధ్యలో చాలామంది నిజంగా రాకడ సమీపించింది అనుకుంటున్నాను. నిజంగా నేను వారి మాట్లాడే బిషపులు, రెవరెండ్లు, ఏవండి వారి యొక్క ఇంటర్నేషనల్ సేవకులు మాట్లాడే మాటలు ఎలాగున్నాయి తెలుసా? అన్యులని అల్లర పెట్టినట్టు, క్రైస్తవుల్ని రోడ్డు మీద నిలబెట్టినట్టు, లేదా రోడ్డు మీదకి క్రైస్తవులు అన్యులు ఏకమై కొట్టుకున్నట్టుగానే ఉంది వాతావరణం. అంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుందని ప్రభువు చెప్పారు? నేను వచ్చే ముందు ఇవన్నీ మీకు సూచనలు కనబడతాయి అన్నారు. సూచనలు మాత్రమే. తర్వాత దైవజనులు వస్తారు, ప్రవక్తలను దేవుడు పంపిస్తాడు. ఏలియా ఒకరు అన్నారు, కొందరు చెప్తున్న మాటలు ఏలియా ఒకరు, ఎలీషా ఒకరు, ఇలాగ చాలామంది భక్తులు వస్తారు. ఇద్దరుగా వచ్చి భూలోకమైన సాతానుని జయించి ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు అని చెప్తున్న మాటలు వింటున్నాం. కానీ ఈ లోకంలో సాతానుగాడు మాత్రం నువ్వు నివసించే లోకంలో, నువ్వు నడిచే లోకంలో, నువ్వు కూడగట్టుకున్న లోకంలో, నువ్వు బ్రతుకుతున్న లోకంలో సాతానుగాడు ప్రవేశించడం కారణం ఎవరంటే నీవు నేను, మనమే. వాడిని పెంచి పోషించుతూ మనమే. చూడండి ప్రియులారా, ఒక కుక్క కానీ లేదా ఒక సింహం కానీ ఏదైనా మరి జంతువుని మనం పెంచుకున్నప్పుడు ఒక్కొక్కసారి దానికి హాని కలిగితే ఏం చేస్తుంది? తిరిగి మనల్నే దాడి చేస్తుంది. దాడి చేయదంటారా? ఖచ్చితంగా దాడి చేస్తుంది. అలాగనే ఈరోజు నీవు కానీ మేము కానీ మనమందరము కూడా ఏమై ఉన్నాం? దేవుని సన్నిధిలో భక్తులమై ఉన్నాం.
దేవుని సన్నిధిలో విశ్వాసమైనాం. దేవుని సన్నిధిలో ఏమండి ఆయన బిడ్డలుగా జీవించాలి. కానీ ఈరోజు ఆయన మాట్లాడమన్నాడంటే ఏం మాట్లాడడు? ఏ గ్రంథములైనా ఏమండి మన భూలోకంలో మన ఇండియాలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? బాగా బయటికి కనపడేది ఒకటి బైబిలు, మన రీతిగా చెప్పుకున్న బైబిలు, 2 ఖురానా, 3 భగవద్గీత. ఈ 3 ఎక్కడ కూడా కొట్టమని చెప్పలేదు, ఎందుకంటే దండించమని చెప్పింది. బైబిల్ కూడా అదే చెప్తుంది, దండించమంటే. ఎక్కడ? యేసుప్రభు కాలం వచ్చేటికి మారింది కాలం. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని ప్రభువు చెప్పారు, ప్రభువు చేశారు ఆ పని. అటువంటిది ఈ లోకంలో జరగట్లేదు. ప్రియరా, వాడు కొడతాడో లేదో తెలియదు, కానీ వాడు కొడతాడో నోటు మాటలే అంటాడు, కానీ వీడు కొట్టి చూపిస్తున్నారు. అటువంటి పరిస్థితి ఈ లోకంలోకి వచ్చేసింది. తండ్రి కుమారుడు మీద ప్రేమ లేదు, కుమారుడు తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు. ఏమండి, అత్త మామలంటే కోడలకు గౌరవం లేదు. అత్త మామలంటే చూడండి, కోడలంటే అత్త మామలకు కూడా గౌరవం లేని పరిస్థితుల్లో ఉన్నాం. పిల్ల మీద తండ్రికి, తండ్రి మీద పిల్లలకు, పిల్లల మీద సమాజానికి, సమాజం మీద దేశానికి కూడా గౌరవం లేని పరిస్థితుల్లో మనం ఉన్నామనేది మర్చిపోతున్నాం. ప్రియులారి, ఇర్మియా దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, దేవుడు ఇదిగో నువ్వు అన్నట్లేక నేను దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అనుకుంటున్నావని ఇర్మియాతో ప్రభు అంటుంటే, ఇర్మియా అదేంటి ప్రభువా అలాగంటున్నావు అంటే, ఇర్మియా మాట్లాడుతున్న మాటలను బట్టి మనం మరొక అధ్యాయం చూస్తే ఇక్కడ ప్రభు సెలవిచ్చిన మాటలను బట్టి మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులరా, ప్రభు ఏమంటున్నారంటే మత్తయి సువార్త 19వ అధ్యాయంలోని మరి 26వ వచనంలో ఒక మాటని, రాయబడిన మాటని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, గమనించండి. ఎందుకంటే ప్రభు ఏ మాటలు మాట్లాడుతున్నారు మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు అంటే దేవుడు ఆత్మీయ సంబంధమైన మాటలు ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పును. యేసు ప్రభు చెప్తున్న మాటలు. ప్రియులరా, మనం ఆలోచన కలిగి ఉన్నాం. ఇదిగోండి ఇక్కడ, ఇదిగో అలాగైతే మత్తయి సువార్త 19వ అధ్యాయం 25వ వచనం, ఇదిగో అలాగైతే మనుషులు ఎవడు రక్షణ పొందగలడు అంటే, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రభు అంటే, ఇంకో మాట, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుమది కాక మాకేమి దొరికినని ఆయనను అడగగా, యేసు వారితో ఇట్లను, ప్రపంచ పునర్జనమందు మనిషి కుమారుడు మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనుడు ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాల మీద ఆసీనులై ఇశ్రాయేలును 12 గోత్రముల వారి మీదకు వచ్చెదరు. అంటే ఇక్కడ యేసు ప్రభుని వెంబడించిన వారందరూ కూడా ఆయన రాకడ కాలములో ఈ 12 గోత్రాల వాళ్ళందరూ కూడా వారు ఏ గోత్రం కలిగి ఉన్నారు, మీరు నేను అదే గోత్రాలు ఉంటే మనమందరం కూడా సింహాసనం ధరించి కూర్చుంటామని ప్రభు చెప్తున్న మాట వింటూ. అంటే ప్రియులరా, మనము యాకోబుకు 12 మంది కుమారులు, ఈ 12 మంది కుమారులకు 12 గోత్రాలు దేవుడు ఇచ్చాడు. ఆ 12 గోత్రాల్లో మనము కూడా ఏదో ఒక గోత్రానికి సంబంధించిన వారమే. అబ్రహాము కూడా 12 గోత్రములు. అబ్రహాము లేవియా గోత్రములు అని బైబిల్ ఏం రాయబడిందంటే, ఇక్కడ బెన్యమీను గోత్రం అని రాయబడింది. తర్వాత యోసేపు గోత్రము కూడా అని రాయబడింది. ఎందుకు దేవుడు ఈ గోత్రాలతో ఆత్మీయత సంబంధమైన క్రియలు అంటే, యోసేపుకు పుట్టిన దేవుడు ఆనాడు యాకోబు రెండో కుమారుడు యోసేపు కుమారుడు దీవించాడు, అతడుకు పుట్టిన కుమారుడే ఇతడు అని. అంటే ఇక్కడ ఈ లెక్కలు లెక్కేసుకుంటే మనము చెప్పుకుంటున్న ఈ భక్తులందరూ కూడా అలా అబ్రహాము కూడా ఎవరు మనవడు అంటే యాకోబు ముదు మనవడు అని బైబిల్ లేఖనము చెప్తుంది. కనుక ప్రియులారా, దేవుడు ఈనాడు ఇర్మియాతోని కానీ లేకపోతే మన మత్తయి గారుతో కూడా మాట్లాడిన మాటలు ఏంటంటే,
దేవునికి సంబంధమైన ప్రతి క్రియ కూడా ఆయనకి తెలియకుండా ఈ లోకంలో ఏది కూడా ప్రకటించబడదు. ఎందుకు అని అంటే ప్రతిదీ కూడా దేవుని చిత్తము ద్వారానే భూలోకంలో జరుగుతుంది. నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు జరిగిపోతున్నాయి అనుకుంటారు చాలామంది. నేను ప్లాన్ గీసాను చూసావు ఎలా జరిగిపోతుందో అనుకుంటారు. కానీ అక్కడ నువ్వు ప్లాన్ అయితే నీ ఆలోచన అయితే అమలు చేసి ఎవరి ద్వారా ఆలోచన కలిగించింది ఎవరు, దాన్ని అమలు చేయమని ప్రేరేపించింది ఎవరు, దాన్ని ముందుకు నడిపించమని నేను ప్రోత్సాహం చేసి నేను ముందుకు నడిపించింది ఎవరు, ఇది మర్చిపోతున్నాం. ఎంచేపు నేనే ఉండాలి, నేనే పై చేయి ఉండాలి, నా పైనే నా మాటే పై మాటగా ఉండాలని బ్రతుకుతున్న ఓ మానవులారా, ఇదంతా దేవుని కృప, దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క క్రియ, దేవుని యొక్క మరి చూపులో క్రియలలో చేస్తున్న పనులు తప్ప ఏదో మన భుజాలు ఎగరేసుకుని నేనే చేశామని. అందుకే ఒక భక్తుడు చాలా బాగా రాశాడు, ఏమని? బలము చూసి భంగపడకు, ధనము చూసి దగాపడకము, అదే అదే ఆ రోజు మరొక రోజు వస్తుంది అనేది పాటలో రాయబడుతుంది. అదే అదే ఆ రోజు తప్పించే నాదుడు లేడు అని. ఇప్పుడు ఇలా బలం చూసి దగా పడుతున్నావా, ధనం చూసి దగా పడుతున్నావా, లేకపోతే మరి శరీరం చూసి అదయపడుతున్నావో తెలియదు. కానీ ఇవన్నీ సృష్టించిన వారు ఎవరంటే దేవుడు. ఈనాడు నీవు నేను ఆరోగ్యంగా చక్కటి భోజనం చేసి అరుగుతుంది, చక్కటి మనం మరి పొలాలు వెళ్ళి వచ్చేవారు కానీ, ఉద్యోగాలకు వెళ్ళి వచ్చేవారు కానీ, ఆయా పనులు వెళ్ళి వచ్చేవారు కానీ సక్రంగా మీ ప్రయాణం సాగుతుందంటే ఆ భార్య అడుగుతుంది రాగానే, అయ్యా వెళ్ళిన పని అయిందా, అమ్మా పర్లేదు బాగానే అయింది మరి మనకు అంటారు. అంటే భగవంతుడు పుణ్యం వల్లని ఎప్పుడు అంటాడో అన్ని చెప్పుకున్న తర్వాత ఆకారణ అంటాడు, ముందుగానే అన్నాడు. ఎందుకని? బాగా జరిగిందండి అంటే అప్పుడు అంటాడు మన పితరులు చేసుకున్న పుణ్యము, లేదా మనం చేసుకున్న పుణ్యం ఈ రకంగా ఇలా కలిసి వచ్చింది. అంతేగాని దేవుడు మనం చేసిన మంచి పనులు దేవుడు మన అందుండి చేశాడని మాత్రం సాధారణంగా అన్నరు. ఒకప్పుడు అనేవారు దేవుని కృప వల్ల బ్రతుకుతున్నానండి, ఆ భగవంతుడి వల్ల బ్రతుకుతున్నానని అన్యులు అనేవారు, క్రైస్తవులు అనేవారు. క్రైస్తవులు అయితే దేవుని కృప వల్ల బ్రతుకుతున్నామని అనేవారు, అన్యులైతే ఆ భగవంతుడి దయ వల్ల బాగానే సాగుతుందయ్యా అనేవారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు లేకుండా క్రియలు చేయలేమనే ఒక మరి ఆలోచనతో వారు కొన్ని మాటలని. కానీ ఇప్పుడు ఆ రకంగా మాట్లాడుతున్నారు కదా. ఆనాడు జీవితాలు స్వార్థం లేదు, అసూయ లేదు, అక్రమ లేదు, అన్యాయం. ఈనాడు అలా లేదు. ఏమ్మా పర్లేదు మంచి టాలెంట్ కలిగి ఉన్నావురా నువ్వు అంటారు. ఒరే దేవుడు కృప వల్ల చక్కగా పనిచేసి వచ్చావురా, దేవుడు గొప్పగా నడిపించారు అన్నట్లేదు, తల్లిదండ్రులు అంటలేదు, పిల్లలు అంటే. ఎందుకంటే చదువు టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ టెక్నాలజీలో దేవుణ్ణేమో ఎప్పుడో తలంచాలి కాబట్టి ఏదో ఒక తలుపు తడుతున్నాం. ఇంట్లో ఉండి ఉన్నావా లేదా అని చెప్పడానికి బయట ఉన్నవాడు తలుపు కొడతాడు కదా. అలాగ ప్రభువా నిన్ను నేను తలంచును మర్చిపోలేదని ఎప్పుడో జ్ఞాపం వచ్చినప్పుడు తలస్తాడు. ప్రతి క్షణము ఊపిరి ఎన్నిసార్లు పీల్చుకుంటున్నావో అన్నిసార్లు ప్రభును తలంచాలి. రోజుకి ఎన్నిసార్లు మంచినీళ్ళు తాగుతున్నావో అన్నిసార్లు గొప్పగా స్తుతించాలి. రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తున్నావు, ఎన్నిసార్లు కూర్చుని లెగుస్తున్నావు, ఎన్నిసార్లు అడుగులు తీసి వేస్తున్నావు. ఒక అడుగు తీసి వేయాలంటే దేవుని కృప ఉండాలి, లేకపోతే ఒక అడుగు తీసేసానండి పడిపోయానని అంటావు. అడుగుని ఉన్నది ఏమంటే 3 అంగుళాలు 4 అంగుళాలు 5 అంగుళాలు అడుగు. నీ 60 కేజీలు 70 కేజీల బరువు మోస్తుంది 2 కాళ్ళు బరువు మీద. అది ఏమాత్రం కొంచెం అడుగు అలా చిన్నగా బెసిగితే నీ పరిస్థితి ఏంటి? తలకిందులు అయిపోతావు. అటువంటిది నీ జీవితాన్ని రాళ్ళు పడితే చిన్న ముళ్ళు గుచ్చుకున్న తలకిందుల కింద పడిపోతావు. అది కూడా లేకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే దేవునికి ఎన్ని మార్లు నువ్వు స్తుతి చేయాలి. ఇక్కడ ఇర్మియా దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతి చేసినప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఇర్మియా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు కదా, నువ్వు ఎలా నమ్ముతున్నావు అని ప్రశ్నించి దీవించాడు ప్రభు. ఈనాడు నీవు గాని నేను గాని మనమందరం ప్రార్థించే మనమందరం కూడా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇలా జీవిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యంగా ఉన్నామంటే ఎవరి వల్ల? దేవుని కృప వల్లనే. అది మాట్లాడండి. ఒకప్పుడు దేవుని కృప వల్ల బాగున్నామండి అన్నవాళ్ళు
ఇలా అనలేకపోతున్నారు. అందుకనే ఇలా రోగాలు అలాగే ఉన్నాయి, బలహీనతలు అలాగే ఉన్నాయి, అనారోగ్యం అలాగే ఉంది, కరువు అలాగే ఉంది, అనాస్థితి, మరి కరువులు కాటకాలు ఏమండి అనేక రకాలుగా ఉన్నవి. ఇవన్నిటిని జయించాలంటే దేవునిని తలంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు, కరుణామయుడ స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, నీ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం, నీ నామాన్ని బట్టి నిన్ను గణపరుస్తున్నాం. ఇదిగో ప్రభా, మా మాటలు ఆలకించుచున్న దేవుడు, మా మాటలు వినుచున్న దేవుడు, మా మాటలు నైనా నీ యొద్దకు చేర్చున్న దేవుడు, మా ప్రార్థన ఏదైతే ఉందో ఈ లోకాన్ని చీల్చుకుని, లోకముల శక్తులను చీల్చుకుని నీ సన్నిధికి వచ్చుతుందని, చేరుతుందని నమ్ముతున్నాను ప్రభు. అవును, అంధకార శక్తులను, దురాత్మ శక్తులను చీల్చుకుని మా ప్రార్థన రావాలంటే మేము బలమైన ప్రార్థన చేయాలి, బలమైన విజ్ఞాపన చేయాలి, బలమైన స్తుతి చేయాలి, బలమైన ఆరాధన చేయాలి. నిన్ను స్తుతిస్తుండాలి, నేను కనపరుస్తున్నాను. నన్ను, మా దేశ ప్రజలను, దేశ పెద్దలను, దేశ ప్రతి నాయకుడును నీ ఆత్మతో నింపండి. ప్రార్థిస్తున్న బిడ్డలను, ప్రార్థించబోతున్న బిడ్డలు, కష్టము, సుఖము, వేదన, బాధ, చింత, చివుకు ఎవరైతే ఉన్నారో వారందరి మీద నీ పరిశుద్ధాత్మ దిగవచ్చును గాక. నీ సన్నిధి వారికి తోడయుండును గాక. నీ మేలుతో వారి నింపబడుదురు గాక. దేవా, నీ రాకడను వారి గుర్తించుదురు గాక, గ్రహించుదురు గాక. నీ సన్నిధిలో వారి నిత్యమును నేను విజ్ఞాపన కర్తల వలె జీవించుదురు గాక. దేవా, అటువంటి తలంపును, ఆశీర్వాదం నాకు అందించమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, త్రియేక దేవుని ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు మీకు, మీ బిడ్డలకు ఆయన రాకడ పర్యంతర తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.